టీ20 ప్రపంచ కప్ 2024లో టీమిండియా ఫైనల్స్ చేరింది. గురువారం జరిగిన రెండో సెమీఫైనల్ మ్యాచ్ లో ఇంగ్లాండ్ ను ఓడించి ఈ ఫీట్ సాధించింది. గత టీ20 ప్రపంచ కప్ సెమీఫైనల్లో ఇంగ్లాండ్ చేతిలో ఓడిన టీమిండియా ఈసారి మాత్రం బదులు తీర్చుకుంది. అటు బ్యాట్ తోనూ ఇటు బంతితోనూ రాణించి 68 పరుగుల తేడాతో ఆ జట్టును చిత్తు చేసింది. ఇండియా మొదటగా బ్యాటింగ్ చేసి 7 వికెట్లకు 171 పరుగులు చేసింది. ఆ తర్వాత ఇంగ్లాండ్ ను 103 పరుగులకి కొప్పుకూల్చింది. 172 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లాండ్ ధాటిగా ఇన్నింగ్స్ ఆరంభించింది. తొలి 3 ఓవర్లలోనే 26 పరుగులు చేసింది. గత ప్రపంచ కప్ నాటి చేదు జ్ఞాపకాలను గుర్తు చేసింది. అయితే ఈ దశలో భారత బౌలర్లు సంచలన ప్రదర్శన చేశారు. 23 పరుగుల వద్ద దాటిగా ఆడుతున్న జాస్ బట్లర్ ను అక్షర్ పటేల్ అవుట్ చేసి టీమిండియాకు బ్రేక్ త్రూ ఇచ్చాడు. ఆ తర్వాత జస్ప్రీత్ బుమ్రా వేసిన అద్భుతమైన బంతికి ఫిలిప్ సాల్ట్ ఫ్యూజులు వికెట్లపై బెయిల్స్ ఎగిరిపోయాయి. అదే జేష్ లో 8 పరుగులతో ఉన్న మోయిన్ అలీని జానీ బెయిర్స్టో ను డక్అవుట్ తో అవుట్ చేసిన అక్షర్ ప్రత్యర్థి బ్యాటర్లను ఒత్తిడిలోకి తెచ్చాడు. ఆ తర్వాత ఎంట్రీ ఇచ్చిన కుల్దీప్ యాదవ్ మిగతా బ్యాటర్ల పనిపెట్టాడు. దీంతో హ్యారీ బ్రూక్ 25 పరుగులు, శామ్ కర్రన్ 2 పరుగులు, లివింగ్స్టోన్ 11 పరుగులతో సైతం పెవిలియన్ చేరిపోయారు. దీంతో టీమిండియా విజయం ఖాయమైంది. చివరకు 16.4 ఓవర్లలో ఇంగ్లాండ్ ఆల్అౌట్ అయింది. భారత బౌలర్లో కుల్దీప్ యాదవ్ 3 వికెట్లు, అక్షర్ పటేల్ 3 వికెట్లు, జస్ప్రీత్ బుమ్రా 2 వికెట్లు తీశారు. అంతకుముందు బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 171 పరుగులు చేసింది. కెప్టెన్ రోహిత్ శర్మ 39 బంతుల్లో 57 రన్స్ తో జట్టుకు మెరుగైన స్కోర్ సాధించడంలో కీలక పాత్ర పోషించాడు. సూర్యకుమార్ యాదవ్ 36 బంతుల్లో 47 పరుగులతో, చివరిలో రవీంద్ర జడేజా 9 బంతుల్లో 17 పరుగులు చేయగా అక్షర్ పటేల్ 6 బంతుల్లో 10 రన్స్ చేసి బ్యాటర్ ను జులిపించారు. ఈ మ్యాచ్ ఫలితంతో టీమిండియా ఫైనల్ చేరింది. తొలి సెమీఫైనల్లో ఆఫ్ఘనిస్తాన్ ఓడించిన దక్షిణాఫ్రికాతో భారత్ టైటిల్ కోసం తలపడనుంది. ఈ మ్యాచ్ శనివారం రాత్రి 8 గంటలకు జరగనుంది.